నమస్కారం కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్ని కుయుక్తులు పన్నినా వైఎస్ జగన్ జైలుకెళ్లడం ఖాయం. పంచాయతీరాజ్ శాఖలో 2400 ఉద్యోగాల భర్తీకి చర్యలు. రాష్ట్ర మంత్రి అయ్యన్న పాత్రుడు వెల్లడి. అరుదైన ఎర్రచందనం సంపదను కాపాడే బాధ్యత పోలీసులపై ఉంది. త్వరలో తిరుపతి పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు. రాష్ట్ర డీజీపీ రాముడు. 30 ఏళ్ల తర్వాత వెంకన్నను దర్శించుకున్న యూపీ సీఎం. స్వామి దర్శనం సంతృప్తికరమన్న అఖిలేష్ యాదవ్. ఘన స్వాగతం పలికిన సమాజ్వాదీ పార్టీ శ్రేణులు. ఘనంగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు. హరినామ సంకీర్తనలతో మారుమ్రోగిన తిరునగరి. ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని జేఈఓ పిలుపు. అంటురోగాలకు నిలయంగా మారిన ఇందిరా ప్రియదర్శిని మార్కెట్. పట్టించుకొని కార్పొరేషన్ అధికారులు. కొనుగోలుదారులకు తప్పని ఇక్కట్లు. కూరగాయల మార్కెట్పై కృష్ణతేజ ప్రత్యేక కథనం. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కి రేణిగుంట విమానాశ్రయంలో సమాజ్వాదీ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా లక్నో నుంచి ప్రత్యేక విమానంలో శనివారం మధ్యాహ్నం రేణిగుంటకు చేరుకున్నారు. విమానాశ్రయంలో సమాజ్వాదీ పార్టీ జిల్లా నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాది స్వామివారిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా తిరుమలకు వస్తామన్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య తిరుమలకు బయలుదేరి వెళ్లారు. ఆయనకు జిల్లా అధికారులు, పార్టీ నాయకులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. తాను విద్యార్థి దశలో తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నానని అన్నారు. నేడు వీఐపీ హోదాలో తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అఖిలేష్ యాదవ్ అన్నారు. తిరుమల జేఈఓ యూపీ సీఎంకు దర్శన, వసతి సదుపాయాలను కల్పించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రేణిగుంట విమానాశ్రయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనార్థం శనివారం మధ్యాహ్నం ఆయన రేణిగుంటకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీతో దేశంలోని జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ప్రజలు ప్రధాని మోడీ చేస్తున్న దేశ సేవలను గుర్తించి ఆయనను విజయపథంలోకి నడిపిస్తున్నారని తెలిపారు. అనంతరం నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, సామంతి శ్రీనివాస్, కోలా ఆనంద్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరి వెళ్లారు. తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో గల అరుదైన ఎర్రచందనం సంపదను కాపాడడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని రాష్ట్ర డీజీపీ రాముడు అన్నారు. అలాగే జిల్లాలో పోలీసు వ్యవస్థను మరింత మెరుగుపరుస్తూ తిరుపతి పోలీస్ కమిషనరేట్గా ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ ప్రకటించారు. చిత్తూరులో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో డీజీపీ రాముడు మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాఫ్ట్వేర్ను డీజీపీ ఆవిష్కరించారు. ఈ సాఫ్ట్వేర్లో 10 సంవత్సరాల పాటు ఎర్రచందనం దొంగల పూర్తి వివరాలను పొందుపరచబడిందని పేర్కొన్నారు. తమిళనాడులో శ్రీగంధం అక్రమ రవాణాకు పాల్పడిన దొంగలు శ్రీగంధం మొక్కలను పూర్తిగా తొలగిపోవడంతో ఆ అక్రమార్కులు ఎర్రచందనం అక్రమ రవాణాపై దృష్టి పెట్టారని పేర్కొన్నారు. ఎర్రచందనానికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని డీజీపీ పేర్కొన్నారు. స్మగ్లర్ల ఆస్తులను సీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని ప్రవేశపెట్టనున్నదని డీజీపీ తెలిపారు. జిల్లాలో పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ త్వరలో తిరుపతిలో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో పోలీసు యంత్రాంగం కృషిని డీజీపీ అభినందించారు. అలాగే చిత్తూరులో పోలీసులకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తూ నూతనంగా ఏర్పాటు చేసిన వాహనాలను డీజీపీ ఆవిష్కరించారు. నేరాల నియంత్రణలో పోలీసు అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించారు. పోలీసుల పనితీరు పట్ల ప్రజల్లో నమ్మకం కలిగేలా నడుచుకోవాలని డీజీపీ సిబ్బందిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐజీ వేణుగోపాలకృష్ణ, డీఐజీ బాలకృష్ణ, చిత్తూరు ఎస్పీ శ్రీనివాసులు, ఏఎస్పీలు, డీఎస్పీలు పాల్గొన్నారు. ఈ నెల 13న సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగనున్న రైతులకు పురస్కారాల పంపిణీపై శిల్పారామంలో ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి చంద్రగిరి మండలం నారావారిపల్లి పర్యటనకు రానున్నారు. ఆయన పర్యటన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా, అడిషనల్ జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి, ఇతర శాఖల అధికారులు తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ రోజున రైతులకు పురస్కారాలను శిల్పారామంలో ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లపై జేసీ, అడిషనల్ జేసీలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. సీఎం పర్యటనలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జేసీ ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు అధికారులు నారావారిపల్లిలోని సీఎం స్వగృహం, మహతి ఆడిటోరియం, ఎస్వీయు స్టేడియం ప్రాంతాలను పరిశీలించారు. వారి వెంట డ్వామా పీడీ, వ్యవసాయ శాఖాధికారులు, తిర్చానూర్ పంచాయతీ ఈవో జనార్దన్ రెడ్డి ఉన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ ఆలపించిన కదులుదాం ఎర్రచందనాన్ని కాపాడుదాం అనే ప్రత్యేకంగా రూపొందించిన ఆడియో సీడీని డీజీపీ ఆవిష్కరించారు. చిత్తూరులో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కళాజాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీడీని ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లా పోలీసు యంత్రాంగం ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు చేస్తున్న కృషిని అభినందించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టుటలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై మరింత బాధ్యత ఉందని డీజీపీ అన్నారు. అలాగే కళాజాత బృందాల పనితీరును డీజీపీ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసులు, ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే సత్యప్రభ, మేయర్ కటారి అనురాధ, ఏఎస్పీ, డీఎస్పీ, సిఐలు పాల్గొన్నారు. వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఏపీయూడబ్ల్యూజే జిల్లా నూతన అధ్యక్షులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా నూతన అధ్యక్షులు కలికిరి మురళీమోహన్, కార్యదర్శి మన్యం చంద్రశేఖర్ మాట్లాడారు. 2014 డిసెంబర్ 30వ తేదీన ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు జిల్లా సమితికి జరిగిన ఎన్నికల్లో అత్యధిక మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఇదే రోజు తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక తప్పిదాల కారణంగా రీకౌంటింగ్ నిర్వహించినట్లు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా ఐజేయు, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకత్వం సమక్షంలో జరిగిన రీకౌంటింగ్ ప్రక్రియ అనంతరం చిత్తూరు జిల్లా నూతన కమిటీ సభ్యులను ప్రకటించడం జరిగిందన్నారు. జిల్లా నూతన అధ్యక్షులుగా డాక్టర్ కలికిరి మురళీమోహన్, కార్యదర్శిగా మన్యం చంద్రశేఖర్ నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజు, కోశాధికారిగా దాము ఎన్నికైనట్లు పేర్కొన్నారు. జిల్లా నూతన కమిటీ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఆరోగ్య కార్డులు మంజూరు చేయడంతో పాటు వృత్తిపరంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు యూనియన్ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఐజేయు మెంబర్ రాజేంద్ర, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు ప్రకాష్, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే చట్టాలు ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలే కానీ ప్రైవేటు వారికి తొత్తుగా ఉండరాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అన్నారు. ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కొన్ని చట్టాలు, ముఖ్యంగా రవాణా శాఖలో ప్రవేశపెట్టిన నూతన చట్టాలు ప్రజల సంక్షేమం కన్నా కాంట్రాక్టుదారుల జోబులు నింపేవిగా మారాయని ఆరోపించారు. చట్టాల పేరుతో ప్రజలకు మేలు కన్నా కీడు ఎక్కువగా జరుగుతున్నదన్నారు. ఇటీవల ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన చట్టాలను గురించి ప్రజలకు తెలుపుతూ వాటి వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజా చైతన్య జీపు జాతా కార్యక్రమాన్ని సిఐటియు ప్రారంభించింది. కందారపు మురళి ముఖ్య అతిథిగా పాల్గొని శనివారం తుడా కార్యాలయం వద్ద నుంచి జీపు జాతాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గంగరాజు, కుమారమ్మ, ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు జిలాని, భాస్కర్లు పాల్గొన్నారు. మనిషికి భక్తి ద్వారా ఉత్తమ మార్గం లభిస్తుందని టీటీడీకి చెందిన విద్వాంసురాలు ఎన్సి శ్రీదేవి తెలిపారు. త్యాగరాజస్వామి కళామందిరంలో శనివారం రాత్రి శ్రీ ఆండాల్ సంకీర్తన వైభవం గాన కచేరీని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి మంగళ శాసనములతో టీటీడీ ఆస్థాన విద్వాంసులు బాలకృష్ణ ప్రసాద్, ఎన్సి శ్రీదేవిలు సంగీత విభావరి నిర్వహించారు. పలు సంకీర్తనలను ఆలపించడంతో పాటు సభికులను ఆనందపరిచారు. విద్వాంసుల గాత్ర కచేరీకి వాయిద్య సహకారం వయోలిన్ ఆర్ రామనాథన్, వీణ సరస్వతి వాసుదేవ్, తబలా శుభమాన్, ఐఎం రంజిత్లు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరై విజయవంతం చేశారు. ఆండ్రాయిడ్ ఇన్ఫోసిస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రణీత్ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉచిత కంప్యూటర్ శిక్షణకు ఈ నెల 11, 12, 13వ తేదీల్లో 3 రోజుల పాటు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనుమతి మేరకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. టాలీ, పీసీబీ డిజైనింగ్, 3D మల్టీమీడియా యానిమేషన్, ఐటీ టూల్స్ తదితర కంప్యూటర్ కోర్సులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉచిత శిక్షణ ఇస్తామన్నారు.
గత ఏడాది కూడా 180 మందికి ఉచిత శిక్షణ ఇచ్చి వివిధ కంపెనీలలో 100 మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. ఇతర వివరాలకు 9603583335 అనే ఫోన్ నెంబర్ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రన్న సంక్రాంతి కానుక నిత్యావసర సరుకులు పక్కాగా అర్హులైన పేదలందరికీ అందేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆర్డీఓ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో శనివారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ చంద్రన్న సంక్రాంతి కానుకగా 6 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి సంకల్పంతో ప్రజలు అసంతృప్తి చెందకుండా సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. తిరుపతి నగరంలో 10 రేషన్ షాపుల్లో పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో 500 రేషన్ షాపుల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. తక్కువ సమయంలో ఈ పథకంపై విమర్శలు రాకుండా ఉండేందుకు అధికారులందరికీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ సమీక్షలో అర్బన్ తహసీల్దార్ ఇరుగు సుబ్రహ్మణ్యం, సివిల్ సప్లైస్ అధికారి వంశీకృష్ణ, అర్బన్ డిటి రమణ, ఆర్ఐలు రామచంద్ర, పరదేశీలు పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని ఎల్ఎస్ నగర్, రైల్వే కాలనీలలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు, రెవెన్యూ అధికారులు దగ్గరుండి చంద్రన్న సంక్రాంతి కానుక కింద 6 రకాల సరుకులను పేదలకు పంపిణీ చేశారు. చంద్రన్న సంక్రాంతి కానుకగా నిత్యావసర సరుకులు తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో రేషన్ కార్డుదారులు బారులు తీరారు. ఎల్ఎస్ నగర్లో టీడీపీ పార్టీ నేతలు దంపూరి భాస్కర్ యాదవ్, గుండ్లూరు శ్రీనివాసరాజు, రామచంద్రారెడ్డి, చిన్నబాబులు, అలాగే రైల్వే కాలనీలో అర్బన్ తహసీల్దార్ ఇరుగు సుబ్రహ్మణ్యం, ఏఎస్ఓ వంశీకృష్ణారెడ్డి, పార్టీ నేతలు గోవిందకృష్ణయ్య, మునిశేఖర్, ఊట్ల సురేంద్ర నాయుడు, మన్యం శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్యం శ్రీనివాసులు మాట్లాడుతూ పేద ప్రజలంతా సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఇబ్బందులను తొలగించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వంకు, సీఎంకు ఎల్లప్పుడూ శ్రీవారి అనుగ్రహం ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న మంత్రి అయ్యన్న పాత్రుడు శనివారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే తన కుమారుడి వివాహ పత్రిక మొదటి కాపీని స్వామివారి పాదాల చెంత ఉంచి పూజ చేయించారు. మంత్రికి టీటీడీ అధికారులు దర్శన వసతి సదుపాయాలు కల్పించారు. దర్శనానంతరం అయ్యన్న పాత్రులు మీడియాతో మాట్లాడారు. భరతముని ఆర్ట్స్ వారు అందజేసిన చలనచిత్ర అవార్డులలో జగద్గురు ఆదిశంకర చలనచిత్రం అత్యధిక అవార్డులు కైవసం చేసుకుంది. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో కళా తపస్వి శ్రీ వేదవ్యాస్ రంగభట్టార్ మాట్లాడారు. ఇటీవల హైదరాబాద్లో భరతముని ఆర్ట్ అకాడమీ వారు అందజేసిన చలనచిత్ర అవార్డుల్లో గ్లోబల్ పీస్ వారు నిర్మించిన జగద్గురు ఆదిశంకర అనే చలనచిత్రం 9 అవార్డులను కైవసం చేసుకుందని తెలిపారు. ఓంకారం సకల శ్రీకారం అనే పాటకు ఉత్తమ గీత రచయితగా ప్రతిష్టాత్మక అవార్డును తాను అందుకున్నట్లు వెల్లడించారు. 2006లో శ్రీరామదాస్ చిత్రంలో దాశరథి కరుణా పయోనిధి అనే పాటకు, 2009లో వెంగమాంబ చిత్రంలో అంబా జగదాంబ అనే పాటకు, 2013లో జగద్గురు శ్రీ ఆదిశంకర చలనచిత్రంలో ఓంకారం సకల కళా శ్రీకారం అనే పాటకు వరుసగా 3 పర్యాయాలు అవార్డులు లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ గీతాలు రచించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో శ్రీ సంజీవిని సామాజిక సేవా సమితి ప్రధాన కార్యదర్శి అంబూరి సింధూజ, మల్లికార్జునరావు, రాజన్, వేదవ్యాస్ విజయలక్ష్మి, కామెడీ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా అక్రమాస్తుల కేసుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పించుకునేది లేదని రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి సిహెచ్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసి బాధిత రైతులకు అత్యధిక నష్టపరిహారం ప్రకటించిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికే దక్కింది. తిరుపతి పర్యటనలో భాగంగా శనివారం శ్రీ పద్మావతి అతిథి గృహంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సిహెచ్ అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడారు. దేశ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో రాజధాని బాధిత రైతులకు అత్యధిక నష్టపరిహారాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగిస్తున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న కొన్ని గ్రామాల్లో మాత్రమే రైతులు ముందుకు రావడం లేదని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు కల్పించినా అన్ని హంగులతో అద్భుత రాజధాని నిర్మించి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఉన్న 2400 పోస్టులను
సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ దివాలా తీసిందని, కరెంటు బిల్లులు చెల్లించలేని దుస్థితిలో గ్రామ పంచాయతీలు ఉన్నాయని మంత్రి విచారం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విద్యుత్ శాఖకు 400 కోట్ల కరెంటు బకాయిలు చెల్లించడం జరిగిందని, మిగిలిన మొత్తాన్ని త్వరలో జమ చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని 13,000 గ్రామ పంచాయతీలను స్మార్ట్ మెగా పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మంత్రుల పనితీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్షించడంలో తప్పు లేదని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. మానసిక రుగ్మతల వల్ల వ్యాధి ప్రభావం పెరుగుతుందని, దీన్ని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని సాయిసుధ మల్టీ స్పెషాలిటీ అధినేత డాక్టర్ సుకుమార్ కోరారు. తిరుపతిలోని రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో గల శ్రీ రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 50 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా సాయిసుధ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ, వయస్సు మీరే కొద్దీ వృద్ధుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతోందని అన్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు నిర్వహించుకొని తన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. నేడు మానసిక వ్యాధికి కూడా చికిత్స ఉందని డాక్టర్ సుకుమార్ పేర్కొన్నారు. ప్రతి ఆదివారం ప్రత్యేకంగా ధ్యాన శిక్షణ తరగతులను కూడా నిర్వహిస్తున్నామని డాక్టర్ సుకుమార్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో వివిధ రకాల వ్యాధుల నిర్ధారణార్థం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వివిధ రకాల వ్యాధులను నిర్ధారించి వారికి ప్రముఖ వైద్యులచే వైద్య పరీక్షల అనంతరం మందులను ఉచితంగా పంపిణీ చేశారు. మానసిక రుగ్మతలకు సమాజంలో నెలకొంటున్న ఒత్తిడిలే కారణమని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కిషోర్ పేర్కొన్నారు. ఒత్తిడులను అధిగమించి రుగ్మతల నుంచి వైదొలగాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని అలవర్చుకోవాలని ప్రముఖ మెడిటేషన్ నిపుణులు డాక్టర్ కోదండ పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ శ్రీహరిచే వృద్ధులకు వైద్య పరీక్షలు చేశారు. అలాగే డాక్టర్ పుల్లయ్య, డాక్టర్ భాస్కర్లు పాల్గొని వృద్ధులకు వైద్య సేవలను నిర్వహించారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి 168వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. త్యాగరాజస్వామి సంకీర్తనలతో నగర పురవీధులు మారుమ్రోగాయి. శ్రీ త్యాగరాజస్వామి వారి 168వ పుష్య బహుళ పంచమి ఆరాధనోత్సవాలను టీటీడీ ఎస్వి మ్యూజిక్ కళాశాల, ఎస్వి నాదస్వర పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం మహతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీఓ సాంబశివరావు, జేఈఓ పోల భాస్కర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని దక్షిణ భారతదేశంలో సంగీత ప్రపంచంలో త్యాగరాజస్వామి అందించిన విశిష్టమైన సేవలను కొనియాడారు. అంతకుముందు ఎస్వి మ్యూజిక్ కళాశాలలోని త్యాగరాజస్వామి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూజలు చేశారు. అనంతరం పురవీధుల్లో సంకీర్తనలు పాడుకుంటూ పట్టాభి రామాలయానికి చేరుకొని నగర సంకీర్తనలు వాయిస్తూ ఊరేగింపుగా తిరిగి మహతి ఆడిటోరియంకు చేరుకున్నారు. ఆడిటోరియంలో సంగీత విద్వాంసులు, జాతీయ అంతర్జాతీయ కళాకారులు, విద్యార్థులు, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొని త్యాగయ్య కీర్తనలను ఆలపించారు. మహతి ఆడిటోరియం అంతా సంగీత ధ్వనులతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఎస్వి మ్యూజిక్ కళాశాల ప్రిన్సిపల్ వైవిఎస్ పద్మావతి మాట్లాడుతూ, టీటీడీతో పాటు అందరి సహాయ సహకారాలతో త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. కర్ణాటక సంగీతంలో వాగ్గేయకారులు ఎంతో మంది ఉన్నారని, వారిలో త్రిమూర్తులుగా పేరొందిన వారిలో త్యాగరాజస్వామి ముఖ్యులని పేర్కొన్నారు. ఆయన రచించిన పంచరత్న కీర్తనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్, పలువురు సంగీత విద్వాంసులు పాల్గొన్నారు. కాగా సాయంత్రం జరిగిన ముగింపు సమావేశానికి టీటీడీ తిరుపతి జేఈఓ పోల భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలలో సంకీర్తనలు ఆలపించిన కళాకారులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంగీత విద్వాంసులు మల్లాది సూరిబాబు, గంగాధర్ శాస్త్రి, విసి దేవనాథన్, టీటీడీ అధికారులు విజయ్ కుమార్, శివానందరెడ్డి, ఎస్వి సంగీత కళాశాల వయోలిన్ అధ్యాపకురాలు చల్లా ప్రభావతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ప్రజల సౌకర్యార్థం ప్రథమంగా ఉచిత యోగా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు డాక్టర్ సుధారాణి తెలిపారు. తిరుపతిలోని శ్రీ రాళ్లపల్లి రాఘవ ఉచిత ధ్యాన మందిరం ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉచితంగా యోగా శిక్షణ నిర్వహిస్తున్నట్లు శ్రీ సాయిసుధ మల్టీ స్పెషాలిటీ అధినేత్రి డాక్టర్ సుధారాణి పేర్కొన్నారు. నగరంలోని ప్రజలందరూ పాల్గొని యోగా శిక్షణ పొంది ఆరోగ్యాన్ని కాపాడుకోగలరని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆదివారం నుండి ప్రతిరోజు ఈ యోగా శిక్షణ కేంద్రం నిర్వహించబడుతుందని తెలిపారు.
జిల్లాలో అతిపెద్ద నగర కార్పొరేషన్ సంస్థ తిరుపతి. అలాంటి సంస్థకు ఆర్థికంగా చేయూతనిచ్చే కల్పతరువుగా ఉన్న ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ సమస్యలకు నిలయంగా మారింది. కొనుగోలుదారులు సైతం మార్కెట్లోకి వచ్చేందుకు భయపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అశ్రద్ధ కలిసి మున్సిపల్ మార్కెట్ అంటురోగాలకు నిలయంగా మారింది. మున్సిపల్ మార్కెట్ సమస్యలపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. 1992లో తిరుపతి నగరవాసుల సౌకర్యార్థం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ మార్కెట్ను ఏర్పాటు చేశారు. 700కు పైగా దుకాణాలతో ఏర్పాటు చేసిన ఈ మార్కెట్లో నేటికి 200కు పైగా దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వలన ఈ మార్కెట్లో రోజురోజుకి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మార్కెట్ను శుభ్రం చేసే నాదులే లేరు. చెత్తా చెదారంతో నిత్యం దుర్వాసన కొట్టు మిట్టాడుతుంది. దానికి తోడు మార్కెట్లో పడమర భాగంలోని వెస్ట్ గేట్ వద్ద డ్రైనేజీ లీక్ అవుతున్నది. గత నెల రోజులుగా డ్రైనేజీ మ్యాన్హోల్లో నుంచి మురికి నీరు లీక్ అయి మార్కెట్లోకి ప్రవహిస్తున్నది. దీని కారణంగా దుకాణాల వద్ద మురికి నీరు చేరుతున్నది. దాంతో కుళ్ళు కంపు కొడుతున్నది. మార్కెట్ అంతటా అంటురోగాలు ప్రబలుతున్నాయి. మార్కెట్కు వచ్చేవారు విషజ్వరాల బారిన పడుతున్నారు. మురికినీటి లీకేజ్ కారణంగా కొనుగోలుదారులు సైతం మార్కెట్కు రావడం లేదని దుకాణదారులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయి సార్. 15 రోజుల నుండి వస్తున్నాయి నీళ్ళు. ఎవరు కానీ వచ్చేవాడు లేదు, పోయేవాడు లేదు, పట్టుకునేవాడు నాదనే లేదు. వస్తారు, చూస్తారు, ఆ ఊరికి అట్లా పైపు వేసారు, కలపెడతారు, మళ్ళీ వస్తూనే ఉంటాయి. చాలా ఇబ్బంది పడతారు. వ్యాపారం చేసే వాళ్ళంతా ఇక్కడ మధ్యలో బండ్లు పెట్టుకొని ఇబ్బంది పట్టుకొని ముక్కులు మూసి పెట్టుకోమన్నారు జనాలంతా. కూడా ఇబ్బందిగా ప్రతి ఒక్కరికి ఇబ్బంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అట్లా నిలబడడానికి అవకాశం లేకుండా చూడండి. ఎక్కడ చూసినా నీళ్ళు, ఎక్కడ చూసినా నీళ్ళు. 50 లక్షలకు మేర టెండర్ల ద్వారా నగర కార్పొరేషన్కి ఆదాయాన్ని చేకూర్చుతున్న ఈ మార్కెట్ నిర్వహణ పట్ల అటు కార్పొరేషన్ అధికారులు కానీ ఇటు కాంట్రాక్టుదారుడు పట్టించుకోవడం లేదు. ఎంతసేపైనా అధికారులు తీరంతా మార్కెట్ నుంచి సంస్థకి ఎంత ఆదాయం వస్తుందన్నదే ధ్యాస తప్పితే మార్కెట్ను మరింత అభివృద్ధి చేయాలన్న ఆలోచన అధికారులు కాస్తంత కూడా లేదు. కార్మికులు దారి పట్టినా కానీ సార్ అసలు జాగ్రత్త ఉంది సార్. సార్కి అప్పుడు మేము పడిపోతే ఎవరు సార్ మా దిక్కు చేయవచ్చా సార్? మున్సిపాలిటీ ఆఫీసులు ఏమన్నా అన్ని రూల్స్ ఏం చెప్తారు కానీ ఇప్పుడు మేము పోతున్నాము, లాగలేము. ఎక్కుట్లో పడిపోతే 2 మాటలు పడినా కానీ దిక్కులేదు సార్. తోసేదానికి ఆ చెత్త, ఆ నీళ్ళు గలీజ్ సార్, వాసన. మాకు ఏదైనా రోగాలు వచ్చాయి సార్ ఆ మారి ఉంటే. గేట్ మూసేస్తామంటారు, చెత్త పోసేస్తారు. ఈ పక్క ఆ పక్క పోలేక మార్కెట్లో వాసన చచ్చిపోతున్నాం. ఆడ నిలబడలేకపోతున్నాం. అమ్మేదానికి కూర్చునేదానికి కూడా ఆశ లేకుండా పుడుస్తుంది. ఆ బాత్రూమ్ కా డబ్బు తీసుకుంటారు కానీ వాసన, అడుగు పెట్టాలంటే గబ్బు లేవు సరిగ్గా. ఆడవాళ్ళు పోతారో తెలియదు, మగవాళ్ళు పోతారో తెలియదు. అంత కన్ఫ్యూషన్ గా ఉంది. ఏం చేయాలో చెప్పు. మేము ఈ పక్క కూర్చొని అంగులు అమ్మాలంటే గబ్బు, కానీ ఈ పక్క గబ్బు, ఈ పక్క గబ్బు. గత నెల రోజులుగా మార్కెట్లో డ్రైనేజ్ కాలువ మురికి నీరు లీకేజ్ అవుతున్నా మార్కెట్ టెండర్ తీసిన కాంట్రాక్టర్ గుర్తించకపోవడం, అతని నిర్లక్ష్యం ఏ మేరకు ఉన్నదో స్పష్టమవుతోంది. అదే కాక మార్కెట్లో ఖాళీగా ఉన్న దుకాణాలు రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. ఏటా లక్షలాది రూపాయలు ఆదాయం చేకూర్చే మున్సిపల్ మార్కెట్లో అటు దుకాణదారులకు ఇటు కొనుగోలుదారులకు కనీస భద్రత కల్పించాలన్న కనీస పరిజ్ఞానం అటు అధికారుల్లోనూ ఇటు కాంట్రాక్టర్కు లేకపోవడం దారుణం. మార్కెట్లో బాత్రూముల్లో నీటి సమస్య కారణంగా వాటి వద్దకు దుకాణదారులు వెళ్లాలంటే ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఆకృత్యాలకు, అంటు రోగాలకు నేడు ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ నిలయంగా మారింది. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి మార్కెట్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించగలరని స్థానికులు కోరుతున్నారు. మార్కెట్లో డ్రైనేజీ కాలం అంతా వచ్చేస్తున్నాయి. అసలు చాలా ప్రాబ్లంగా ఉంది. అందరికి జబ్బులు కూడా వస్తున్నాయి. థైరాయిడ్లు అందరూ వారం రోజుల నుండి ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు వాసనకి రోగాలు వచ్చేస్తున్నాయి. పెద్ద చిన్నలకి, పిల్లలకి, అందరికీ కూడా. ఎవరిని అడిగా మాకు తెలీదు. అసలు చెత్త దోయినా కూడా అట్లా పోతే వాసన చచ్చిపోతున్నాం మేము. అంటే భరించలేకుండా ఎప్పుడూ నీళ్ళు వస్తూనే ఉంటాయి. వాసనకి భరించలేకపోతున్నాం. అసలు దీనివల్ల ఎవరు ఏం పట్టించుకోలేదు. మేము నిలవలేకపోతున్నాం. అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముక్కులు మూసి పెట్టుకొని పోతున్నారు గుడ్డలు. కొనే వాళ్ళు కూడా రావట్లేదండి. ముఖ్యంగా వర్తకులు కానీ, వ్యాపారస్తులు కానీ, లేడీస్ కానీ, ఇక్కడికి వచ్చే రైతులు కానీ అందరూ కానీ బాత్రూమ్స్ నీట్గా తలుపు ఉంటే గడి ఉండదు, డోర్ ఉండదు. అన్నీ చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ బాత్రూమ్స్ పట్టించుకునే నాదులు లేరు.
కొత్తగా వచ్చిన కమిషనర్ గారు దీనిపైన ఏ రకంగా చర్య తీసుకుంటారో దీని గురించి మార్కెట్ వర్తకులందరూ విజ్ఞప్తి చేస్తున్నాము. దీనికి మనిషికి 5 రూపీస్ సార్. దీని గురించి అసలు ఎవరు ఏమైనా పట్టించుకునే నాదుడే లేకనా పోతున్నారు. ఒక మనిషికి 5 రూపాయలు అంటే ఒక రోజుకి మార్కెట్లో రైతులు ఎంతమంది వస్తారు, వ్యాపారస్తులు ఎంతమంది వస్తారు, దీనివల్ల ఎంతకాలం ఆదాయం ఉంటుంది మున్సిపాలిటీకి. దీని గురించి పట్టించుకుని చర్య తీసుకునే వాళ్ళే అసలు ఎవరూ లేకనా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గాజులబలిజ కులస్తులను ఓపెన్ కేటగిరీగా పరిగణిస్తూ కుల ధృవీకరణ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో గాజులబలిజ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఆల్వారు మురళి మాట్లాడారు. గాజులబలిజ కులస్తులకు కేంద్ర ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్ సదుపాయం రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ కేటగిరీ కింద గుర్తించడం జరిగిందన్నారు. కుల ధృవీకరణ సర్టిఫికెట్ల కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్లిన గాజులబలిజ విద్యార్థులకు నిరాశ ఎదురవుతోందన్నారు. గాజులబలిజ కులస్తులను ఓపెన్ కేటగిరీగా పరిగణిస్తూ ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై ప్రజావాణి కార్యక్రమం ద్వారా అనేక పర్యాయాలు జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. నిర్ణీత కాల వ్యవధిలోగా గాజులబలిజ కులస్తుల సమస్య పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు ప్రభాకర్, నాగరాజు రాయల్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను, సంస్కృతి సాంప్రదాయాలను, తెలుగు జాతి ఔన్నత్యాన్ని భావితరాల వారికి తెలియజేసేలా సుధహా విద్యా సంస్థల విద్యార్థులు సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు. తిరుపతిలో రాయల్ నగర్లో గల సుధహా విద్యాలయంలో సంక్రాంతి సంబరాలను విద్యార్థులచే ఘనంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలతో పాటు సంక్రాంతి పర్వదినాల విశిష్టతను నేటి తరం విద్యార్థులకు తెలియజేశారు. భోగి మంటలను వేసి గొబ్బియ్యలు పాడుతూ సంక్రాంతి పండుగల విశిష్టతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాఠశాల కరెస్పాండెంట్ బాలసుబ్రహ్మణ్యం కూడా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎన్ని కుయుక్తులు పన్నినా వైఎస్ జగన్ జైలుకెళ్లడం ఖాయం. పంచాయతీరాజ్ శాఖలో 2400 ఉద్యోగాల భర్తీకి చర్యలు. రాష్ట్ర మంత్రి అయ్యన్న పాత్రుడు వెల్లడి. అరుదైన ఎర్రచందనం సంపదను కాపాడే బాధ్యత పోలీసులపై ఉంది. త్వరలో తిరుపతి పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు. రాష్ట్ర డీజీపీ రాముడు. 30 ఏళ్ల తర్వాత వెంకన్నను దర్శించుకున్న యూపీ సీఎం. స్వామి దర్శనం సంతృప్తికరమన్న అఖిలేష్ యాదవ్. ఘన స్వాగతం పలికిన సమాజ్వాదీ పార్టీ శ్రేణులు. ఘనంగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు. హరినామ సంకీర్తనలతో మారుమ్రోగిన తిరునగరి. ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని జేఈఓ పిలుపు. అంటురోగాలకు నిలయంగా మారిన ఇందిరా ప్రియదర్శిని మార్కెట్. పట్టించుకొని కార్పొరేషన్ అధికారులు. కొనుగోలుదారులకు తప్పని ఇక్కట్లు. కూరగాయల మార్కెట్పై కృష్ణతేజ ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.